మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఎందుకు పంపించాలి చెప్పండి? నా కూతుర్ని మీ ఇంటికి ఎందుకు పంపించాలి? మా మీద మా ఇంటి మీద పడిన ఈ అభిప్రాయాన్ని మార్చుకోవడానికైనా మీనాక్షిని మా ఇంటికి పంపించండి. ఓహో, మీ ప్రయోగాలకు నా కూతుర్ని బలిపశువం చేయటానికా? ఈసారి ఎవరింటికి పంపుతారండి? చీర కట్టడానికా లేదా చుడీదార్ వేయటానికా? చెప్పండి. అంటే మిస్ ముఖ్యర్ ఈరోజు ఇంట్లో ఉండడానికి కారణమిదా? అత్తయ్య కోపాన్ని ఈరోజు చల్లార్చడం సాధ్యం కాదనుకుంటా. చల్లారేంత చిన్న తప్పు అక్కడ జరిగింది. మీ బాధ నాకు అర్థమవుతుంది. రమ్య ఇంటికి మీనాక్షిని పంపి మేం తప్పు చేశాం. అమ్మా, ఇంత చిన్న విషయానికి అంత కోపడితే ఎలా? నన్నక్కడి నుంచి తీసుకొచ్చింది, నాకు నచ్చ చెప్పి ఓదార్చింది మిథిలా మేడమే. బాధపడిన తర్వాత ఓదార్చటం, చనిపోయాక పిండం పెట్టడం ఒక్కటే. మీరు ధనవంతులు కదా, మీరు అనుకుంటే మీ ఇంట్లో వంట పని ఇంటి పని కోసం 1000 మందిని పెట్టుకోగలరు. మీరు వేరే వాళ్ళని పెట్టుకోండి. ఎవరున్నా మీనాక్షిలాగా అయితే ఉండరు కదా. నా పిల్ల చాలా స్పెషల్. తనలా ఎవరు ఉండరు. మొదటిసారి మీనాక్షిని చూసినప్పుడే తను మంచి అమ్మాయి అని నేను గెస్ చేశాను. మా అమ్మ మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆమెని మొదటిసారి చూసినప్పుడు అందరూ విచిత్రంగానే చూస్తారు. కానీ మీనాక్షి మాత్రం ఆమెని కూడా ఒక మనిషిలాగే చూసింది. కానీ తనతో మీరందరూ మనుషుల్లాగా ప్రవర్తించారా? ఇదే మీ అమ్మ కనిపించకపోయినప్పుడు మీరు ఎలా ప్రవర్తించారో మీకు గుర్తుకు రాలేదా? నా కళ్ళు ముందు కనిపించకు. జస్ట్ గెట్ లాస్ట్. సెక్యూరిటీ మేడం, తను ఈ ఇంటి ముందు కనిపించకూడదు. అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను. మేడం, మీరు క్షమాపణ చెప్పడమా? చూడండి, అతను కూడా అదే చెప్తున్నాడు.